శతమానం భవతి. ఆగు, ఆగండి, రావద్దు. ఎవరు దగ్గరికి రావద్దు. వద్దు, రావద్దు. ఎవరైనా దగ్గరకు వస్తే కాల్చి పడేస్తాను. రావద్దు, మీకే చెప్తున్నాను. దగ్గరకు వస్తే కాల్ చేస్తాను. వద్దు, రావద్దు. చూడండి విష్ణుమూర్తి గారు, ఇంకా మీరు తప్పించుకోలేరు. ఇప్పటికే చాలా నేరాలు చేశారు. మళ్ళీ ఇంకో నేరం చేయకండి. మర్యాదగా పోలీసులకు లొంగిపోండి. అసలు మీరు ఈ తప్పులన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? మీతో ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? నిజం చెప్పండి విష్ణుమూర్తి గారు. మీకే మంచిది. జైల్లో ఉంటే శిక్ష అనుభవిస్తారు, బతికుంటారు. ఇంతమంది నుంచి తప్పించుకోవడం మీ తరం కాదు. ఆలోచించండి. చూడు భాను, నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నేను నీకన్నా తెలివైన వాణ్ణి. నేను జైలు నుంచి బయటకు వచ్చిందే స్వేచ్ఛగా బతకడానికి, మళ్ళీ జైలుకి వెళ్ళడానికి కాదు. నన్నెవరూ పట్టుకోలేరు. పట్టుకోవడానికి ఎవరైనా వచ్చినా కాల్ చేస్తాను, జాగ్రత్త. మావయ్య, ఏం చేస్తున్నావు? నువ్వేం చేయకు ప్లీజ్. నా మాట విను మావయ్య. నీలిమా, నువ్వు నాకేం చెప్పొద్దు. నేనేం చేయాలో నాకు తెలుసు. ఎవరైనా దగ్గరకు వస్తే షూట్ చేసేస్తాను. నీకేమన్నా పిచ్చా? నువ్వొక ఖైదీవి. జైలు నుంచి తప్పించుకోవడమే నువ్వు చేసిన పెద్ద నేరం. ఇప్పటికైనా పోలీసులకు లొంగిపో. చేసిన తప్పులన్నీ ఒప్పుకో, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం. చూడు, ఇక్కడి నుంచి తప్పించుకోవడం జరిగే పని కాదు. లొంగిపో, ప్రాణాలతో బతికిపో. లొంగిపో. చూడు విష్ణుమూర్తి, ఇప్పటికే నువ్వు చేయకూడని ఘోరాలన్నీ చేశావు. కుటుంబాలతో ఆడుకోవాలని చూస్తున్నావు. ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమయ్యావు. ఇప్పుడు ఊర్మిళ ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నావు. ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు. మర్యాదగా పోలీసులకు లొంగిపో, లేదంటే ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్పు. నీ మంచి కోసమే చెప్తున్నాను విష్ణుమూర్తి. ఎంత పెద్ద నేరస్తుడైనా చట్టం నుంచి తప్పించుకోలేడు. ఇప్పుడు నీకు జరుగుతుంది కూడా అదే. మర్యాదగా లొంగిపోతే నీకే మంచిది. అసలు ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు విష్ణుమూర్తి? నువ్వొక్కడవే చేస్తున్నావా, లేదా నీతో ఎవరైనా చేయిస్తున్నారా? మర్యాదగా వాళ్ళ పేరేంటో మాకు చెప్పు. ఇప్పటికే నీ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. నీ గన్లో ఎక్కువ బుల్లెట్స్ కూడా లేవని మాకు తెలుసు. నువ్వు షూట్ చేయడం మొదలు పెట్టినా కూడా ఇక్కడ పోలీసుల చేతిలో కూడా గన్స్ ఉన్నాయి. నువ్వేమీ చేయలేవు. తప్పించుకునే ప్రయత్నం అస్సలే చేయలేవు. మర్యాదగా చెప్పు, ఎవరు చేస్తున్నారు నీతో ఇదంతా?
మావయ్య మొత్తం చెప్తాడు. ఇంత చేయడానికి కారణం నేనేనని చెప్పేస్తాడు. ఇక నా పని అయిపోయింది. నేను కూడా బుక్ అయిపోయాను. చూడు విష్ణుమూర్తి, తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ తప్పులు చేస్తారు, కానీ తప్పులు సరిదిద్దుకున్న వారే మనుషులవుతారు. మీలో ఇంకా ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇప్పటికే నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుకో. జైలు నుంచి నువ్వు తప్పించుకోవాలనే ఆలోచన నీ ఒక్కడిది కాదని నాకు తెలుసు. బయట నీకెవరో సాయం చేశారు. వాళ్ళెవరో చెప్పు. నువ్వు బయటకు రావడానికి ఇంత నెట్వర్క్ నడిపించింది ఎవరో చెప్పు. అన్ని నిజాలు చెప్పి పోలీసులకి లొంగిపోండి. అది మీకే మంచిది. కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలవుతాడు. ప్రాణాలు తీయాలనుకున్నవాడు మీలాగే ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. మీరు చంపి ఏం సాధిస్తారు? అందుకే ఇప్పటికైనా మనిషిగా మారండి. నువ్వు చావు అంచెల్లో ఉన్నావు. అటు పడితే ప్రాణం పోతుంది, ఇటు అడుగు పెడితే కనీసం జైల్లోనే నీ జీవితం ఉంటుంది. అన్యాయం ఎప్పటికీ గెలవదని ఇప్పటికైనా తెలుసుకోండి. విష్ణుమూర్తి, ఇప్పటికే నువ్వు చాలా డేంజర్గా మారావు. ఇది ఇక్కడితో వదిలేస్తే నీకే మంచిది. లేదంటే మాత్రం నీ మీద ఫైరింగ్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. పరిస్థితి అర్థమైంది కదా, మర్యాదగా నిజం చెప్పి లొంగిపోండి. నాకు పరిస్థితి పూర్తిగా అర్థమైంది. నేను ముందుకు అడిగేస్తే మీకు బలవుతాను. వెనక్కడిగేస్తే నాకు నేనే బలవుతాను. కానీ విష్ణుమూర్తిని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఏంటి బాను, ఎప్పటికీ నేను నీ మీద గెలవలేనా? నిన్ను ఓడించలేనా? ఎంతో తెలివిగా ప్లాన్ చేసినా కూడా నా ప్లాన్ నువ్వు పసిగట్టేశావు. ఇప్పుడు పోలీసులకు లొంగిపోమని చెప్తున్నావు ఎందుకు? తప్పులు చేయడం అలవాటుగా మార్చుకున్నావు కాబట్టి మీ తప్పుల్ని సమర్థించుకుంటున్నారు. కానీ ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనుకుంటే మీ జీవితమే నాశనం అవుతుందని ఇప్పటికైనా తెలుసుకోండి. దయచేసి ఇదంతా మీరెవరి కోసం చేస్తున్నారో చెప్పండి. పోలీసులకి లొంగిపోండి. ఎంత పెద్ద నేరస్తుడికైనా శిక్ష ఉంటుంది. ఆ శిక్ష అనుభవిస్తేనే మీలో పరివర్తన వస్తుంది. ఇప్పటికే చాలా ప్రమాదకరమైన ఆట ఆడారు. ఈ ఆటని ఇప్పటికైనా ముగించండి. మీ మంచి కోసమే చెప్తున్నాను.